అందరికీ నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు ఏప్రిల్ 26 నుండి మే 2 వరకు. ముందుగా మేషరాశి. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. సన్నిహితులు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక పురోగతి సాధిస్తారు. వారం చివరిలో చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. బంధువర్గంతో విభేదాలు కలుగుతాయి. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఇంటా బయట సమస్యలు ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. కొన్ని రంగాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వారం మధ్యలో కొందరి ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన పనులలో కొంత జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదమైన ఆప్తుల నుండి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి పరిష్కార దిశగా సాగుతాయి. ఆత్మీయుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయపడతారు. వ్యాపారాలలో భాగస్థుల సహాయం అందుతుంది. ఉద్యోగులకు ఉన్నత పదవులు పొందుతారు. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. హనుమాన్ చాలీస పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. ముఖ్యమైన వ్యవహారాలు అవాంతరాలను అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణం ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడగలుగుతారు. నూతన మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి వ్యాపారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నూతన అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగుల అనుకూలానికి తగిన కష్టం లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. నిరుద్యోగులకు ఉన్నతాధికారుల నుండి కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో ధనపరంగా ఇబ్బందులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కనకధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరిచిన అవసరానికి ధన సహాయం అందుతుంది. బంధువులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. కొన్ని రంగాల వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో బంధువులతో మాట పట్టింపులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. గణపతి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కన్యరాశి. దీర్ఘకాలిక సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో అవాంతరాలు తొలగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. వారం మధ్యలో కొన్ని వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ధనపరంగా ఒత్తిడులు పెరుగుతాయి. దేవి ఖడ్గమాల స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. కుటుంబ పెద్దల సహాయంతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. తెలివితేటలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సోదరులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి.
వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారం చివరిలో పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. నూతన వాహనం యోగం ఉన్నది. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. బంధువర్గం నుండి కీలక విషయాలు సేకరిస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. దైవ దర్శనం చేసుకుంటారు. వాహనాలు అనుకూలత పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ఉద్యోగాలలో అదనపు పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. మధురాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. కొత్త వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాలా కాలంగా పూర్తి కాని పనులను సైతం పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సోదరుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. మానసిక ఆందోళనలు బాధిస్తాయి. సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ముఖ్యమైన పనుల్లో స్వల్ప ఆటంకాలుంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ సభ్యులు కొంత చికాకు పరుస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో నిర్ణయాలను ఆలోచించి తీసుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో పని భారం అధికమవుతుంది. వారం చివరిలో గృహమున గందరగోళ పరిస్థితులుంటాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. చేపట్టిన పనులను నిదానంగా పూర్తవుతాయి. బంధువులు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అత్యంత కీలక విషయాల గురించి చర్చిస్తారు. ఇంటా బయట నూతన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యంగా రాణిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తగ్గుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. వారం మధ్యలో దూరపు బంధువులతో తగాదాలుంటాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. లక్ష్మీ నరసింహ కరవాలాంబ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి అవరోధాలను అధిగమించి లాభాలు అందుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో మీ అంచనాలు నిజం కాగలవు. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. గృహమున కీలక ఆలోచనలు అమలు చేస్తారు. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులను అధిగమిస్తారు. అన్ని రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కొందరి ప్రవర్తన మానసిక అశాంతిని కలిగిస్తాయి. శ్రీరామ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.